మొత్తం అంతా నిజం అనుకొని మీ చెల్లెలు గారిని అక్కడ తీసుకురా ఇక్కడ తీసుకురా మాట్లాడాడు. నా చెల్లెలు హెల్ప్ వర్క్ అయితే ఓకే. అడ్వాంటేజ్ నీ ముండ పర్యటన కూడా పరిగెడుతుంది. ఎందుకు తీసుకుంటారండి? ఈ దినం కేజీకి సీనుగాడు నా మనిషి. ఇక్కడ పోసినాడు సార్. ఏంటి 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం మా పోసేది గప్పుడు దీన్ని మనం కథం చేసి ఆయన గిఫ్టింగ్ నేను మాత్రం మీ పెళ్లి చేసుకునే ప్రశ్నే లేదు. అదే మాట నుండి నేను చెప్పలేక కదా నేను చెప్పండి. నేను ఆ మాట వాడికి చెప్తే నేను ఈ వద్ద కట్ చేసుకుంటే వాడు నా గొంతు కట్ చేస్తాడు. నేను వస్తానే. పెద్దమా పెద్దమా చూడలేదు బాబు. మరి ఈ బాడీ గారు మీకు కరెక్ట్గా చూపించారంటావా? లేకపోతే మనమే తప్పు చేసుకున్నావా? ఎవరు తప్పు చేసినా మన ప్రాణాలు ముక్కు వచ్చేలాగా అసలు మీరు మీరేంటి ఇక్కడ? నీకోసం వచ్చాను. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. తెలుసుకున్నావా? వాట్? నీకేమైనా పిచ్చా? నీ ప్రొఫెషన్ నీ జాబ్ అన్ని మానేసి గ్యారెంటీ చేయడం ఏంటి? నీకోసం చూడలేదు కదా. ఐ లవ్ యూ ప్రియా. నువ్వు విన్నది కరెక్టే. నువ్వు నన్ను మరి దిక్కి ప్రియా ప్లీజ్ ఎప్పుడే ఎలా చచ్చిపోతాడు? రామారావా ఎదురా పెద్ద మాట మాట్లాడతావు. నేను ప్రేమించిన అమ్మాయి గోల్కొండ కూడా తీసుకొస్తానని చనిపోయిన మామూలుగా మాట ఇచ్చాడ్రా. మధ్యలో అయిపోతుందా? మధ్యలో ఏంట్రా? మొదటి నుంచి అదే కదా. ఎన్నిసార్లు చెప్పాను ఏదో నీకు. కానీ మా అన్నయ్య పంపించారు కదా. అయితే మీ అన్నయ్య అడుగు. అన్నయ్య ఏందమ్మా? నేను సినితో బయటకు వెళ్ళొస్తాను. అట్లనే తల్లి. ఏ సిను ఆ బాస్ పరేడ్ గ్రౌండ్ లో పరిగెత్తాడు గుర్తుందిగా. ప్రియా ఈ విషయం ఇంటికి చెప్పండి. నన్ను పంపించాల్సింది ఫుల్ క్లారిటీతో ప్రేమించామని. పాలిపని ఏదే అంటావు కానీ ఎప్పుడు బాస్ నేను అనుకున్నప్పుడు తెలుసాను. నేను అర్జెంట్గా పని ఎక్కడున్నా పోలేదు అంటే ఉన్నాను. ఏంటి బాస్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఎంత రిస్క్ తీసుకొని తెలుసా మీకు? సరే సరే 2 సార్లు రాలేకపోయాను. ఆ అమ్మాయితో మాట్లాడుకుని ఇంటికి వచ్చే అక్కడ మాట్లాడుకుంటాం. ఓకే బాస్. మీ అమ్మగారికి ఇష్టమైన ప్లేస్ ఇదే మీ సిని. మర్చిపోయి అది ఉంది కదా మా అమ్మ అప్పటికే ఇక్కడ ఉంటుంది. उठत बल्ला करत होता कोण